ఎసర్లోనే. ఇప్పుడు మనం ఇది కుక్కర్ లో పెట్టుకుందామండి. కుక్కర్ లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు కుక్కర్, పెద్ద కుక్కర్ అండి ఇది. కుక్కర్ విజిల్స్ 4 విజిల్స్ రాగానే ఆపేద్దాం. కేవలం 4 విజిల్స్ చాలండి. ఇదిగోండి ఇట్లా ఒక జార్ తీసుకోండి. జార్ లో కొబ్బరి వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే స్పైసీ కొంచెం ఘాటు కావాలని చెప్పి వేసానండి. సో స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఎందుకంటే మనం వేసుకునే చెనక్కాయ ఆల్రెడీ నేను వేయించుకున్నానండి. వేయించుకున్న చెనక్కాయ గుళ్ళు పోస్తున్నాను. గుళ్ళు తీపి ఉంటది, కొబ్బరి తీపి ఉంటది కాబట్టి నేను ఆ పచ్చిమిరపకాయలు వేసాను స్పైసీనెస్ కోసము. కొంచెం పుటాని వేసుకుందామండి. కొంచెం పచ్చడికి సరిపడా ఉప్పు, చింతపండు కొంచెం తడిపి ఇట్లా వేసుకోండి. ఇది వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నేను ఇవాళ కార్తీక మాసం అని వెల్లుల్లి వేయట్లేదు లేదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా మిక్సీ పెట్టుకున్నాం మెత్తగా. ఇప్పుడు మనము దీనికి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందంటే ఒక స్పూన్ తాలింపు గింజలు, కొంచెం